ఓం శ్రీ మాత్రే నమః. అతి శక్తివంతమైన దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా! ఈ దేవీ నవరాత్రుల్లో ఒక్క రోజైనా సరే మీరు కుంకుమ పూజ చేసి చూడండి. తప్పకుండా 7 రోజులు తిరిగేటప్పటికల్లా మీ సమస్య ఎటువంటి సమస్య అయినా సరే తీరటం ఖాయం. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి అయినా, దుర్గా అమ్మవారికైనా, సరస్వతి అమ్మవారికైనా సరే కుంకుమ అంటే అంత ఇష్టం. అటువంటి కుంకుమతో ఒక్కరోజు పూజ చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే ఊహించలేని మార్పులు వస్తాయి. మన హిందూ సాంప్రదాయంలో కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కుంకుమ లేకుండా మనం ఏ పూజ కూడా చేయలేము కదా! కుంకుమ లేని పూజ అసంపూర్ణంగానే ఉంటుంది. మన జీవితంలో ఒక్కసారైనా సరే అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. కుంకుమ పూజ చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన కుంకుమ పూజ ఇంట్లోనే ఎలా తేలికగా చేసుకోవచ్చు, అమ్మవారికి కుంకుమ పూజ తేలికగా చేసి అమ్మవారి అనుగ్రహం ఎలా పొందగలుగుతాము అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. కుంకుమ పూజను ఎవరైతే అమ్మవారికి కానీ, దుర్గా అమ్మవారికి కానీ, లక్ష్మీ అమ్మవారికి కానీ చేస్తారో వారి మీద అమ్మవారి అనుగ్రహం ఉండి వారు కోరుకున్న కోరికలు త్వరలో నెరవేరటానికి అవకాశం ఉంటుంది. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా తరగని ఆస్తి అనేది వారి సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత శక్తివంతమైనది ఈ కుంకుమ పూజ. అంతటి శక్తివంతమైన ఈ కుంకుమ పూజ ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు కనుక వీడియో స్కిప్ చేసినట్లయితే కొన్ని ముఖ్యమైన విషయాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడగలరు. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కుంకుమ పూజ చేయాలి అనుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మీ పూజ గదిని, దేవుడు పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. అదే దేవీ నవరాత్రుల్లో పూజ మొదలుపెట్టిన వారైతే ఈ పనులేమీ చేయనవసరం లేదు. ఎందుకంటే మొదటి రోజు చేసే ఉంటారు కాబట్టి మిగిలిన వారు మాత్రమే ఏదైనా ఒకే రోజు పూజ చేయాలి అనుకునే వారికి మాత్రమే ఈ నియమాలు. పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంట్లో పూజను ప్రారంభించే ముందు పసుపు నీళ్లతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. పసుపు నీళ్ళల్లో కొంచెం గోపంచకం కూడా వేసుకొని ఇల్లంతా చిలకరించుకుంటే శుద్ధి అయినట్లు అవుతుంది. పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, చేతుల నిండా గాజులు వేసుకొని, కుడి చేతికి తోరణం కట్టుకోవాలి. అమ్మవారికి కుంకుమ పూజను చేయాలి అంటే ముఖ్యంగా మీ పూజ గది ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి మీ పూజ గదిలో ముందు అష్టదళం పద్మం ముగ్గు వేసుకొని తర్వాత అమ్మవారి ఫోటోకి పూలు, నగలతో అలంకారం చేసుకోవాలి. కుంకుమ పూజకు మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం లేదా దుర్గాదేవి చిత్రపటం, సరస్వతి అమ్మవారి చిత్రపటం ఏ ఫోటో అయినా సరిపోతుంది. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అలంకారం చేసుకోవాలి. అనుకుంటే ముందుగా ఆ నగలను మీరు గనక ఆ నగలు ధరించినట్లయితే ఆవు పాలతో శుద్ధి చేసుకుని అమ్మవారికి అలంకారం చేసుకోవాలి. ఆ తర్వాత అలంకారం అయిన తర్వాత చామంతి పూలు, గులాబీ పూలతో అమ్మవారికి అలంకారం చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారి పటానికి అలంకారం చేసుకున్న తర్వాత కుంకుమ పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి. అలాగే రాగి చెంబు కానీ లేదంటే ఇత్తడి చెంబు నిండా నీళ్లు పోసి దానిలో మీకు తోచినంత రూపాయి నుండి 11 రూపాయల వరకు ఎన్నైనా సరే కాయిన్స్ దానిలో వేసి పువ్వులు కూడా వేసి పూజ గదిలో ఒక పక్కన పెట్టండి. తర్వాత అమ్మవారి ఫోటో ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం మీద కొంచెం బియ్యం వేసి ఒక తమలపాకును పెట్టుకోవాలి. తర్వాత పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని ఆ తమలపాకుపై ప్రతిష్ఠించుకోవాలి. తమలపాకు అందుబాటులో లేని వాళ్ళు చిన్న వెండి ప్లేటు కానీ, విస్తరాకు కానీ, లేదు అంటే కనుక ఇత్తడి ప్లేటు కానీ పెట్టుకోవచ్చు. కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి గౌరీదేవిని తయారు చేసుకోవాలి. ఆ గౌరీదేవికి కుంకుమ బొట్లు, కాటుక, పూలు పెట్టి అలంకారం చేసుకోవాలి. తమలపాకు మీద ప్రతిష్ఠించుకున్న గౌరీదేవికి నమస్కారం చేసి తాంబూలం సమర్పించుకోవాలి. గౌరీదేవికి కుంకుమార్చన చేసే ముందు పిండి ప్రమిదలతో దీపారాధన చేసి నైవేద్యం సమర్పించుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి
చిన్న ప్రమిదలుగా చేసుకొని 2 ప్రమిదలు చేసుకొని దానిలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి 2 ఒత్తులతో ఒక దీపాన్ని వెలిగించి గౌరీదేవి ముందు ఆ ప్రమిదలను పెట్టి దీపారాధన చేసుకోవాలి. ఇక అమ్మవారికి నైవేద్యం పరమన్నం కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ ఏదైనా అన్నానికి సంబంధించిన నైవేద్యం చేసుకోవాలి. ఇవన్నీ చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. ఇక కుంకుమ అర్చన చేయటానికి ఒక 100 గ్రాముల కుంకుమ, మనం ఇంట్లో వాడే కుంకుమ కాకుండా ఒక 100 గ్రాముల కుంకుమ మనం షాపు నుండి తెచ్చుకుని ఫ్రెష్గా దానిలో సుగంధభరితమైన పచ్చకర్పూరం లాంటివి కలుపుకుంటే, జవ్వాది పౌడర్ లాంటివి కనుక కలుపుకున్నట్లయితే మంచి సువాసన భరితంగా ఉంటుంది. అలాంటి కుంకుమ తీసుకుని మీ కష్టాలను అలాగే మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ గౌరీదేవి మీద కొంచెం కొంచెం కుంకుమ వేస్తూ పూజ చేసుకోవాలి. కుంకుమ పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామం చదివితే కనుక చాలా మంచిది. ఒకవేళ లలితా సహస్రనామం కష్టము అనుకుంటే కనుక ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రంతో మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. కనీసం 10 నుండి 20 నిమిషాల వరకైనా సరే అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి తలపైన అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి. అమ్మవారిని పూజించిన కుంకుమను నేల మీద పడకుండా జాగ్రత్తగా తీసి, మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారైతే కనుక మీ డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఏదైనా సరే బీరువాలో కానీ లేదు అంటే ఏదైనా డబ్బాలో అయినా మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ కొంచెం కుంకుమ ఒక పేపర్లో కట్టి ఆ కుంకుమను ఆ డబ్బులున్న ప్రదేశంలో పెట్టుకోవాలి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కూడా ఒక భరిణెలో వేసుకొని అమ్మవారికి పూజించిన కుంకుమను పెట్టుకోవాలి. ఆ రోజంతా మీకు మంచి జరుగుతుంది. ఇలా చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ విధంగా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. మీరు కోరిన కోరికలు అన్నీ వారం రోజుల్లోనే నెరవేరుతాయి. మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. కుంకుమ పూజ చేసే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉన్నప్పుడు పాలు పండ్లను స్వీకరించవచ్చు. కుంకుమ పూజ చేసినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అంటే, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. పూజ చేసే స్త్రీలు మంచం మీద కూర్చోవటం, గొడవలు పడటం, నిద్రించటం, కన్నీళ్లు పెట్టుకోవటం వంటివి చేయకూడదు. కుంకుమ అంటేనే లక్ష్మీ స్వరూపం. కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది. ఏదైనా ఒక శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో ఓం అని రాసి చూడండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అలాగే ఏదైనా మంగళవారం రోజు కుంకుమ నీటిలో ఒత్తులను తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి ఆ ఒత్తులతో దీపారాధన చేస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి కుంకుమ కలిపిన నీళ్లతో దిష్టి తీయండి. ఇలా చేస్తే త్వరగా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకోవటం వలన భర్త ఆయుష్ పెరుగుతుంది. ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మంచి జ్ఞానం లభిస్తుంది. చదువుకునే విద్యార్థులు ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే విద్యాబుద్ధులు సమృద్ధిగా లభించి జీవితంలో గొప్ప స్థాయికి వెళతారు. మధ్యవేలుతో కుంకుమ బొట్టు కనుక పెట్టుకున్నట్లయితే మీ ఆయుష్ పెరుగుతుంది. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు చేకూరతాయి. అలాగే స్త్రీలు ఎవరికైనా బొట్టు పెట్టాలి అన్నప్పుడు చూపుడు వేలుతోనే ఎదుటివారికి బొట్టు పెట్టాలి. పొరపాటున మధ్యవేలుతో ఎదుటివారికి బొట్టు పెట్టినట్లయితే వారి పాపాలన్నీ మీకు అంటుకుంటాయి. అలాగే దేవుని ఫటాలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతోనే బొట్టు పెట్టాలి. బొటన వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలే రావు. చూపుడు వేలుతో గనక కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీరు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. చిటికెన వేలుతో కుంకుమ బొట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు పొరపాటున కూడా కుంకుమ పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. అంతేకాకుండా అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. దీంతో మీ కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా
మీకు త్వరలోనే రావటానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.